హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి. నా ఛానల్ని ఏమైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఇష్టసకి పార్ట్ 32. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. నథింగ్. డాడీ ఇవాళ నుంచి ఆఫీస్కి జాయిన్ అవ్వమన్నాడు. సో నేను చేయాల్సిన వర్క్ అండ్ క్యాబిన్ గురించి తెలుసుకుందామని వచ్చాను. అలాగే చాలా రోజులైంది కదా నిన్ను చూసి. కాసేపు హ్యాపీగా టైం స్పెండ్ చేద్దామని నీ క్యాబిన్ కి వచ్చాను అంటుంది ఎంతో ఎఫెక్షన్ తో షీలా. ఇట్స్ ఓకే షీలా, నేను మేనేజర్ తో మాట్లాడి రేపటి వరకు మీకు క్యాబిన్ ఏర్పాట్లు చేయిస్తాను. అండ్ నువ్వేమి వర్క్ చేయాలో మేనేజర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు నీకు. ఏదైనా డౌట్ ఉంటే అతన్ని అడగండి. అండ్ ఇక పైన నన్ను కలవడానికి అపాయింట్మెంట్ కూడా మీకు అవసరం లేదు అనగానే ఇక గాలిలో తేలిపోయింది షీలా. గర్వంగా ఈషిక వైపు చూసింది. బట్ దేవాంశు వెంటనే ఆమెకు వచ్చిన రెక్కలని వెంటనే తెంచేస్తూ, కానీ నువ్వు క్యాబిన్ లోకి వచ్చే ముందు మాత్రం పర్మిషన్ తీసుకో. ఇది ఇల్లు కాదు, నా ఆఫీస్. చాలా రోజులైందని కాసేపు హ్యాపీగా టైం స్పెండ్ చేద్దాం అంటూ వచ్చి ఆఫీస్ అవర్స్ ని వేస్ట్ చేయకూడదు. ఆఫీస్ లో వర్క్ మాత్రమే చేయాలి. అండర్స్టాండ్ అన్నాడు దేవాంశ్. ఓకే, ఐ అండర్స్టాండ్ అంటుంది నోటికి మాట రాకున్నా బలవంతంగా షీల. సో యూ కెన్ గో న్యావ్ అన్నాడు. దాంతో షీల ఈషిక ముందు కాస్త ఇన్సల్ట్ గా ఫీల్ అయ్యి వెళ్ళిపోతుంది. తను అటు వెళ్ళగానే, ఏంటి షీలా రాగానే ముచ్చట్లు పెడుతున్నావు? ఇక్కడ నువ్వు వర్క్ చేయడానికి వచ్చావు, మర్చిపోయా? లేక సాలరీ ఫ్రీగా ఇస్తున్నాను అనుకుంటున్నావా అని అడిగాడు దేవాంశ్. ఇతనికి ఈ అమ్మాయి గురించి ఏది చెప్పినా వేస్ట్. దానికేమో బ్రెయిన్ లేదు, ఈయనేమో ఉన్నా దాన్ని వాడడు. ఏం చేస్తాం, అంతా నా తలరాత అనుకుంది తనలో తానే ఈషిక. వెంటనే తలెత్తి చూశాడు. ఏంటి మనసులో తిట్టుకుంటున్నావా అడిగాడు దేవాంశ్. తిట్టుకున్నా మీరు క్యాచ్ చేస్తారు కదా, ఇక నాకు ఆ ఫ్రీడమ్ ఎక్కడుంది అంటూ ఇషిక తన టేబుల్ దగ్గర వెళ్లి కూర్చుంటుంది. వెంటనే తనకి జ్యూస్ తెమ్మని ఆర్డర్ వేస్తాడు. పిఏగా శాలరీ ఇస్తానన్నాడు, మరి మెయిడ్ శాలరీ ఇవ్వట్లేదు అని గొనుక్కుంటూ వెళ్లి ఫ్రిడ్జ్ నుంచి ఆరెంజెస్ తీసి అప్పటికప్పుడు ఫ్రెష్ గా జ్యూస్ తీసుకెళ్లి ఇస్తుంది. ఆ తర్వాత తన వరకు చూసుకుంటుంది ఈషిక. దేవాంశ్ జ్యూస్ తాగుతూ రిలాక్స్ గా కూర్చొని తననే చూస్తూ ఉంటాడు. కానీ ఈషిక గమనించకుండా తన వర్క్ లో పడిపోతుంది. షీలా ఎన్ని మాటలు మాట్లాడినా తనకి ఒక్క కంప్లైంట్ కూడా ఇవ్వలేదు ఈషిక. ఇన్ఫాక్ట్ షీలా మాటలకు కూడా పెద్దగా రియాక్ట్ అవ్వలేదు అనుకున్నాడు. నోట్: ఈషిక ప్రతి కదలిక, తను మాట్లాడే ప్రతి మాట దేవాంశికి తెలుస్తుంది. అలా ఉంది అతని నెట్వర్క్. ఇక ఈ అమ్మాయి నేను అనుకున్నంత చెడ్డదైతే ఏమీ కాదు. టైం బాగా లేదు కాబట్టి అందరితో మాటలు పడుతుంది. ఇషికాకి అంజలికి చాలా తేడా ఉన్నట్లు అనిపించింది ఆ క్షణం. అంజలికి తనని మోడల్ గా ఛాన్స్ ఇచ్చిన కొత్తలో ఎంతో మర్యాదగా ఉండేది. ప్రతిసారి నన్ను చూడగానే లేచి నిలబడేది. చివరికి మేనేజర్, కార్ డ్రైవర్ కి కూడా ఎంతో మర్యాద ఇచ్చేది. అలాంటిది సడన్ గా నేను పెళ్లి ప్రపోజల్ తేగానే ఓకే అంటూ అటు పైన తను నా చుట్టూ ఉండే వాళ్ళకి కూడా వాల్యూ ఇవ్వకుండా చాలా యాటిట్యూడ్ గా ప్రవర్తించేది. చాలా సార్లు హోటల్ కి వెళ్తే కూడా అక్కడ సర్వెంట్ల పైన కూడా తను బాగా గట్టిగా అరిచేసేది అంజలి. అప్పుడు ఆమెలో ఉన్న అహంకారం కనిపించేది. ఇలా ఆలోచిస్తూ దేవాంశ్ ఈషికనే చూస్తూ ఉండడంతో కాసేపటికి తనని ఎవరో చూస్తున్నట్లు అనిపించడంతో తలెత్తి చూసింది ఈషిక. ఎదురుగా ఉన్న దేవాంశ్ రెప్ప వేయకుండా తననే చూస్తున్నాడు. అమ్మ బాబోయ్, రాక్షసుడు నన్ను చూస్తున్నాడేంటి? తన బ్రెయిన్ లో ఏం రన్ అవుతుందో ఇప్పుడు, మళ్ళీ ఏం ఫిట్టింగ్ పెడతాడో? బాబా నన్ను రక్షించు అన్నట్లుగా పైకి చూస్తుంది ఈషిక. తన మనసులో ఏమనుకుంటుందో అర్థమైన దేవాంశ్ పెదవులు అందంగా విచ్చుకున్నాయి ఆ సిచ్యువేషన్ కి. ఇక నెక్స్ట్ ఈషిక అని దేవాంశ్ నుంచి పిలుపు వినిపించి అంతే గుండెలో రైళ్లు పరిగెత్తాయి ఈషికాకి. ఎవరు మీరు? నన్నెందుకు ఇక్కడికి తీసుకొచ్చారు? ఏం కావాలి మీకు? అరుస్తున్నాడు వైభవ్. అతన్ని పట్టుకొచ్చిన ఇద్దరిలో ఒకతను
అతని వీపు వెనకాల పెట్టిన రివాల్వర్ వెనక్కి తీసుకుంటే మరొక అతను ఎవరికో కాల్ చేశాడు. సార్, క్యాండిడేట్ దొరికాడు అంటూ ఫోన్లో ఎవరికో చెప్పాడు. ఆ తర్వాత ఫోన్ తీసి వైభవ్కి ఇస్తాడు. అయోమయంగా చూస్తూ వైభవ్ చేతిలోకి ఫోన్ తీసుకొని హలో అనగానే హలో అని తండ్రి వాయిస్ వినిపించింది. డాడ్, మీరా అని కొంచెం షాక్, కొంచెం గిల్టీనెస్ తో అడిగాడు వైభవ్. అవును నేనే. ఎక్కడికి వెళ్ళిపోయావు? ఇంట్లో చెప్పకుండా చేయకుండా? ఇక్కడ మీ మమ్మీ గొడవ చేస్తుంది. నేను నిన్ను పట్టుకోవడం పెద్ద విషయం కాదు, కానీ నువ్వు ఇలా చెప్పకుండా ఇంట్లోంచి వెళ్ళిపోతే చాలా పెద్ద విషయం అవుతుంది. ఇంతకీ ఎక్కడికి వెళ్ళావు? ఎవరితో వెళ్ళావు అని సీరియస్ గా అడిగాడు హరిశ్చంద్ర. ఐఎమ్ సో సారీ డాడ్ అన్నాడు వైభవ్. నువ్వు సారీ ఎప్పుడు చెప్తావా అని నేను అడగట్లేదు. ఎక్కడికి వెళ్ళావు, ఎవరితో వెళ్ళావు అని మళ్ళీ అడిగాడు ఆయన. అప్పుడు తన నోరు విప్పి తన గర్ల్ ఫ్రెండ్ తో అవుట్ ఆఫ్ కంట్రీలో ఉన్నానని చెప్పాడు వైభవ్. నువ్వు ఎక్కడ ఉన్నావో నాకు తెలుసు కాబట్టి నేను నిన్ను పట్టుకోగలిగాను. అది పెద్ద విషయం కాదు. కానీ ఎందుకు వెళ్ళావు? గర్ల్ ఫ్రెండ్ అంటే అసలు ఏ ఉద్దేశంతో వెళ్ళావు? చాలా సార్లు మీ ఫ్రెండ్స్ తో బయటికి వెళ్ళావు, కానీ ఇలా చెప్పకుండా వెళ్ళలేదు. గ్యారంటీగా దీనికి రీజన్ ఉంది. అదేంటో నేను ఊహించగలను. బట్ నా ఊహ అది నిజం కాకూడదు అని కూడా నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ విషయం మీ మమ్మీకి తెలిస్తే మాత్రం తట్టుకోలేదు. ఇప్పుడు నిజం చెప్పు, ఏంటి అసలు నిజం అని అడిగాడు హరి చాలా సీరియస్ గా. డాడీ, ఐఎమ్ రియల్లీ సారీ బట్ ఐ గాట్ మ్యారీడ్ అన్నాడు వైభవ్ రెండే ముక్కల్లో. నీకు పిచ్చి పట్టిందారా? ఎందుకు ఇలా చేశావు? నేను మీ మమ్మీ కంటే ఎక్కువగా ఇంకా చెప్పాలి అంటే నన్ను నేను ఎంత నమ్ముతానో నిన్ను అంతే నమ్ముతాను. బట్ నువ్వు ఇలా చేస్తావనుకోలేదు. ఎందుకు చేశావు అని మళ్ళీ అడగను, కానీ ఎందుకు చేయాల్సి వచ్చింది అది మాత్రం అడుగుతాను. నా దగ్గర నీకు అంత ఫ్రీడమ్ ఉంది కదా. ఆ అమ్మాయి ఎవరో తీసుకొచ్చి నీ ఇష్టం ఇది అని చెప్తే, ఇన్ఫాక్ట్ ఆ అమ్మాయి రోడ్డు మీద అడుక్కునేదైనా పర్వాలేదు, నీ ఇష్టాన్ని ప్రేమించేవాణ్ణి నేను. కాబట్టి గ్యారంటీగా ఆ అమ్మాయితో నీ పెళ్లి హ్యాపీగా జరిపించేవాణ్ణి, మీ మమ్మీతో గొడవ పడి అయినా సరే. బికాస్ ఐ లవ్ యూ బెటా. నీ సంతోషం కంటే నాకు ఏది ఎక్కువ కాదు. బట్ ఇలా ఎందుకు చేశావు? నా మీద అంత నమ్మకం లేదా నీకు అని అడిగాడు చాలా బాధగా హరి. ఐఎమ్ సో సారీ డాడ్, బట్ సిచ్యువేషన్ అని వైభవ్ మాట పూర్తి కాకముందే, సిచ్యువేషన్ ఏంటో చిన్నప్పటి నుంచి నేను అన్ని చూస్తూనే ఉన్నాను. మీ మమ్మీ ఏ దానికి ఒప్పుకోకపోయినా ప్రతి విషయంలో నేను నీకు సపోర్ట్ గానే ఉన్నాను. నిన్ను తండ్రిలాగా కాదు, ఒక స్నేహితుడిలా చూస్తాను నిన్ను నేను. అలాంటిది ఎనీవేస్, ఇప్పుడు జరిగిందేదో జరిగిపోయింది. కామ్గా ఇండియా వచ్చేయండి అన్నాడు హరి. అతని గొంతులో బాధ క్లియర్ గా తెలుస్తుంది వైభవ్కి. డాడ్ సారీ అన్నాడు అతను కూడా బాధగా. నో బేటా ప్లీజ్, నీ గొంతులో నాకు బాధ వినిపిస్తుంది. నా కొడుకు ఏ విషయంలో బాధపడడానికి వీలేదు. ఎందుకంటే నా కొడుకు పైన నాకు అంత నమ్మకం. వాడు ఏ తప్పు చేయడు. ఇప్పుడు కూడా ఇలా వెళ్ళేటప్పుడు చెప్పకున్నా నన్ను చూశాక నువ్వు తప్పకుండా రీజన్ ఏంటో నాకు చెప్తావు. సో కమ్ బ్యాక్ వైభవ్, నీకోసం మీ డాడీ ఇక్కడ ఎదురు చూస్తున్నాడు. డూ యూ అండర్స్టాండ్ అని మరో మాటకి తావివ్వకుండా హరి ఫోన్ కాల్ కట్ చేశాడు. ఆ తర్వాత వైభవ్ ని పట్టుకొచ్చిన వాళ్ళు, ఐఎమ్ సో సారీ హరి సార్ చెప్పినందుకే మేం మీతో అలా బిహేవ్ చేయాల్సి వచ్చింది అని చాలా మర్యాదగా వైభవ్ ని క్షమాపణ కోరుకొని వెళ్లిపోయారు. ఇక తన తండ్రి ఎంత బాధపడుతున్నాడో అర్థం చేసుకున్న వైభవ్ వెంటనే తన రిసర్చ్ కి బయలుదేరాడు. అంజలిని తీసుకొని ఇండియా వెళ్ళడానికి నిర్ణయం తీసుకుంటూ. ఆ రోజు ఆఫీస్ నుంచి త్వరగా ఇంటికి వచ్చేసింది ఈషిక. ఈవినింగ్ 6 అవ్వగానే వెళ్లి పొమ్మంటాడు. అది డైలీ రొటీన్ గా మారిపోయింది తనకి. రూమ్ కి వెళ్లి ఫ్రెష్ అప్ అయి కాస్త రిలాక్స్ అవుతూ రాకీకి ఫోన్ చేద్దాం అనుకుంటూ ఉండగా వసుంధరాదేవి నుంచి పిలుపు వచ్చింది. ఇక వెంటనే ఆమె రూమ్ కి వెళ్లి డోర్ నాక్ చేసింది ఈషిక. రామ్మా ఈషిక అని వినిపించింది సుజిత వాయిస్. గుడ్ ఈవినింగ్ ఆంటీ అంటుంది సుజితని చూడగానే ఈషిక. గుడ్ ఈవినింగ్, ఇప్పుడే వచ్చావంట, రా లోపలికి అని పిలుస్తుంది సుజిత.
అవును ఆంటీ, జస్ట్ ఇప్పుడే వచ్చాను అంటూ ఇషిక లోపలికి వెళ్ళగానే సోఫాలో కూర్చొని వసుంధరాదేవి ఆమె పక్కన షర్మిల కూడా కనిపించింది. హాయ్ పిన్ని అంటూ ఆమెను కూడా విష్ చేసి, చెప్పండి అమ్మమ్మ గారు పిలిచారంట అని అడిగింది ఇషిక చాలా స్వీట్ గా. ఏంటో వీళ్ళ మ్యారేజ్ లైఫ్ పైన నాకు చాలా అనుమానం ఉంటుంది. కానీ ఈ అమ్మాయి ఫేస్ చూడగానే ఆ ముఖంలో కనిపించే అమాయకత్వం, నవ్వులో అందం, ఇక తన మాటలో తీయదనం నన్ను కట్టిపడేస్తాయి. అనుమానం అనే మాట పక్కన ఉంచి కనీసం నేను నా నవ్వుని కూడా కంట్రోల్ చేసుకోలేను ఈ అమ్మాయితో మాట్లాడుతున్నప్పుడు అని మనసులో అనుకుంటూ వసుంధరాదేవి, హా పిలిచాను ఇషిక, కూర్చో. ఎలా ఉంది మన ఆఫీస్? అక్కడ వాతావరణం నీకు నచ్చిందా అని అడిగింది ప్రేమగా వసుంధరాదేవి. బాగుందండి. ఆయన వర్క్ షెడ్యూల్ ఉంటుంది, అది చూసుకొని ఈవినింగ్ వస్తున్నాను. నాకు కంఫర్ట్ గానే ఉంటుంది అన్న ఇషిక మాట కంప్లీట్ కాకముందే, ఏంటి మమ్మీ కొత్తగా అడుగుతావు? ఆ అమ్మాయికి అలవాటే కదా. తనేమైనా మనలాగా బిజినెస్ ఫ్యామిలీ నుంచి వచ్చిందా? ఇన్ఫాక్ట్ తనకు ఫ్యామిలీ అన్నదే లేదు. ఏదో మిడిల్ క్లాస్ అమ్మాయి. ఇంకా జాబ్ చేయడం ఆ అమ్మాయికి అలవాటే. జాబ్ అనేది తెలియని అమ్మాయిల్ని, ఇంకా చెప్పాలంటే నా కూతుర్లు కరిష్మా అండ్ కశ్మీరాని అడగాలి వాళ్ళు ఎప్పుడైనా కొత్తగా ఆఫీస్ కి వెళ్తే. కానీ మీరు ఎక్స్పీరియన్స్ ఉన్న ఈ అమ్మాయిని అడుగుతున్నారేంటి కొత్తగా ఆఫీస్ కి వెళ్ళినట్టు అంటుంది ఎగతాళిగా పక్క నుంచి షర్మిల. ఆ మాట వినగానే ఈషికకు చాలా బాధ అనిపించింది. బిజినెస్ ఫ్యామిలీ కాదు అన్నందుకు కాదు తన బాధ, తనకు ఫ్యామిలీయే లేదు అన్నది అసలైన బాధ కలిగింది. తనకి తెలియకుండానే ఆమె కళ్ళల్లోకి వాటర్ వచ్చేశాయి. తల దించేసుకుంది ఈషిక. ఇక షర్మిలకి ఎలా సమాధానం చెప్పాలో తెలియలేదు. సుజితకి కూడా షర్మిల మాట చెప్పలేదు. కానీ షర్మిల తత్వం ఒక్క మాట అంటే 10 మాటలు అనే రకం. దాంతో చికాకుగా వసుంధరాదేవి వైపు చూసింది. నిజానికి వసుంధరకి కూడా షర్మిల మాట నచ్చలేదు. బట్ కూతురు మనసు నొప్పించకూడదు కదా, అందుకే స్మూత్ గా డీల్ చేయాలి అనుకుంటూ, కరెక్ట్ షమ్మి నువ్వనేది. ఇది వరకు తనది మిడిల్ క్లాసే. అప్పుడు తనకు ఎంప్లాయీ లాగా ఆఫీస్ కి వెళ్లేది. బట్ ఇప్పుడు తనకు ఫ్యామిలీ ఉంది. లిటిల్ ఫ్యామిలీ కోడలుగా తనకు ఒక హోదా ఉంది. అందుకే ఒక బాధ్యతతో ఆఫీస్ కి వెళ్తుంది. శాలరీ కోసం కాదు, తనే వేల మందికి ఇప్పుడు శాలరీ ఇస్తుంది. అందుకని కొత్తగా ఉందా అని అడుగుతున్నాను. అంతే తప్ప తను కొత్తగా ఆఫీస్ కి వెళ్ళిందని కాదు. నాకు తెలిసినంత వరకు తను ఈ ఇంటి కోడలయ్యాక ఆఫీస్ కి వెళ్లాల్సిన అవసరమే లేదు. కానీ వాడి మొండి పట్టుకు అమ్మాయిని ఆఫీస్ కి వెళ్ళడానికి పర్మిషన్ ఇచ్చాను. అందుకే తనకి అక్కడ ఏమైనా ఇబ్బంది కలిగిందా అని అడుగుతున్నాను. నా ఇంటి కోడలు కదా, తన మంచి చెడు నేను కనుక్కుంటాను అనగానే షర్మిల షాక్ అయిపోయింది. అలాగే తనకెంతోగానో ఇన్సల్ట్ గా అనిపించింది. మమ్మీ ఇలా మాట్లాడుతుందేంటి ఈ అమ్మాయి ముందు అనుకుంటూ, సేమ్ టైం ఈషికాకి కూడా చాలా షాకింగ్ గా ఉంది. నేను ఆఫీస్ కి వెళ్తే ఈ విషయంలో కూడా వీళ్ళు ఇంత దూరం ఆలోచిస్తారా అని మనసులో అనుకుంటుంది. సుజితకి వసుంధరాదేవి సమాధానం బాగా నచ్చి నవ్వుతూ, మన దేవ తనకి ట్రబుల్ కానివ్వడులే అత్తయ్య, తనని అంతగా ప్రేమిస్తాడు కాబట్టి ఆఫీస్ కి వెళ్తే తనని చూడలేనేమో అని తనతో తీసుకెళ్తున్నాడు అని నవ్వుతుంది. అది కూడా నిజమే అయ్యుంటుంది అంటుంది వసుంధరాదేవి ముసిముసిగా నవ్వుతూ. దాంతో ఇషిక సిగ్గుపడినట్లు యాక్టింగ్ చేసి, మీకు ఇలా అర్థమైందా? మీకేం తెలుసు అతను పెద్ద రాక్షసుడని? ఆఫీస్ లో నన్ను ఎన్ని రకాలుగా ఇబ్బంది పెడుతున్నాడో నాకు మాత్రమే తెలుసు. అందరూ చచ్చి నరకానికి వెళ్తారు, కానీ నేను బ్రతికుండగానే నరకాన్ని చూస్తున్నా డైలీ లైవ్ లో అనుకుంటూ లైట్ గా స్మైల్ చేస్తుంది ఈషిక. సో పెళ్ళవ్వగానే మిమ్మల్ని బయటికి పంపిద్దాం అనుకున్నాను, 4 రోజులు హ్యాపీగా గడిపి వస్తారని. కానీ వాడు అది కుదరదు అంటూ వెంటనే ఆఫీస్ అన్నాడు. ఆఫీస్ కు కూడా నిన్నే తీసుకెళ్తున్నాడు. ఎప్పుడు ఆఫీసేనా అని మరొక ప్లాన్ వేశాను. ఒక 4 రోజులు హ్యాపీగా బెంగళూరులో ఉన్న మన ఫామ్ హౌస్ కి వెళ్దామని. దానికి కూడా ససేమిరా అన్నాడు. మార్నింగ్ కాల్ చేస్తే ఈ 3 months నేను చాలా బిజీ, నా షెడ్యూల్ అంటున్నాడు. ఇక వాడు చెప్పాక వినక తప్పుతుందా మనకు అని సుజీతతో చెప్పిన వసుంధరాదేవి,
చూడమ్మా, కార్తీక మాసం స్టార్ట్ అయ్యింది. కలిసి మీరిద్దరు గుడికి వెళ్ళనే లేదు ఇప్పటి వరకు. ఏమైనా అంటే ఆఫీస్ ఆఫీస్ అంటాడు. కానీ ఇప్పుడు కార్తీక మాసంలో సత్యనారాయణ వ్రతం మరియు నోము ఈ రెండు కంపల్సరీ చేయాలి. ఇది మాత్రం మన వంశాచార్య ప్రకారం చేస్తున్న పద్ధతి. అది కాక కొత్తగా కోడలిగా అడుగు పెట్టిన తర్వాత ఫస్ట్ టైం నువ్వు ఈ నోము నోచుకోవాలి. అర్థమైందా? శనివారం ఉదయం మొదలైన పూజ, పిండి వంటలు, సాయంత్రం సత్యనారాయణ స్వామి వ్రతం, నోము పందిరి, వరుసగా చాలా పనులు ఉంటాయి. అది కంప్లీట్ అయ్యాక నైట్ కి నోము నోచుకుంటే ఆదివారం తెల్లవారుజామున పూర్తవుతుంది. అప్పటి వరకు నువ్వు కటిక ఉపవాసం చెయ్యాలి. ఇంకా పూజలో సమర్పించే నైవేద్యం 21 రకాల పిండి వంటలు, పూలమాలలు, నోము నోచుకునే చోట చిన్న పందిరి అన్ని స్వయంగా నీ చేత్తోనే తయారు చేయాలి. ఇందులో ఏది కూడా ఒక్క రోజు ముందు ప్రిపేర్ చేసేవి కావు. శనివారం ఉదయం తల స్నానం చేసిన వెంటనే పూజ పనులు మొదలవుతాయి. ఒక్కొక్కటి కంప్లీట్ చేస్తూ ముందుకు నడవాలి. కనీసం ఒక్క నిమిషం కూర్చోడానికి కూడా టైం ఉండదు. అండ్ నీకు ఈ ఇంటి ఆచారాలు పద్ధతులు కొత్త. కొన్ని విషయాల్లో ఇబ్బంది కలుగుతుంది. ఏదైనా సహాయం కావాలి అంటే సుజిత ఉంది. ప్రతి ఒక్కటి నీకు దగ్గర ఉండి చూపిస్తుంది. కానీ పూర్తిగా నీ బాధ్యత అంటుంది ఆమె. ఆమె అంత లిస్టు చెప్పేసరికి ఈషికాకి కళ్ళు తిరిగినట్టు అయ్యాయి. అయినా కూడా తప్పదు కదా. ఒక్కసారి బావిలో దూకాక ఒడ్డు దొరికే వరకు ఈదాల్సిందే అని తనకు తాను చెప్పుకుంటూ, అలాగే అమ్మమ్మ గారు, మీరు చెప్పింది చేయడానికి ట్రై చేస్తాను అంటుంది ఈషిక. ట్రై చేయడం కాదు, చెయ్యాలి. చేస్తాను అని నువ్వు అనాలి. నువ్వు ఎంత త్రికరణ శుద్ధిగా మనసా వాచ ఆచరించి చేస్తే అది మన ఇంటికి అంత మంచిది. అటు నీ భర్త, నీ కుటుంబ సభ్యులకు ఆయుష్కు, అదృష్టానికి, ఆస్తికి, ఆనందానికి, అలాగే ముందు ముందు మీ భవిష్యత్తుకు కూడా మంచిది. అర్థమైందా అంటుంది వసుంధరాదేవి. ఇదండి ఇవాళటి ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్ లో చెప్పండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, హైప్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ని. మరొక మంచి ఎపిసోడ్ తో మీ ముందు ఉంటాను. మైత్రి.